నేడు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై 20 ఏళ్లు అవుతున్నందున స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఊర్కొండ మండలంలోని అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మిడ్జిల్ మండలంలో 323 కోట్లు, ఊర్కొండ మండలంలో 135 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరై సీఎం ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు రాజస్థాన్, గుజరాత్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. విమానయానం, పెట్రోకెమికల్స్, పట్టణ రవాణా, రైల్వేలు, సెమీకండక్టర్ల తయారీ రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభోత్సవం చేయనున్నారు. జోధ్పూర్, బలోత్రా, సనంద్లో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖలో భారీగా పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి ఇచ్చింది. దాదాపు 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 3,697 సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్, 1,052 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, వయో పరిమితులు, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్తో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను ప్రకటించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. జూపల్లి చేసిన ఆరోపణలపై హరీష్ రావు లేఖ రాశారు. ఆ లేఖపై మరోసారి జూపల్లి స్పందించారు. అప్పుల విషయంలో జూపల్లి కృష్ణారావు వాస్తవాలు తెలుసుకోవాలని హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందన్న ఆయన 3,47,294 కోట్ల అప్పు అని అసెంబ్లీలో సీఎం ప్రకటించారని తెలిపారు. ఆధారాలతో నిరూపించిన సీఎం, మంత్రుల తీరు మారలేదన్నారు హరీష్ రావు. తాను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉంటానని చర్చకు సిద్ధమన్నారు. అయితే హరీష్ రావు లేఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి జూపల్లి. తాను చెప్పే లెక్కలు తప్పని కేసీఆర్తో చెప్పించాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులతో కలిసి ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. 90 లక్షల విలువైన దాదాపు 200 కిలోల గంజాయిని పట్టుకుంది. సత్తుపల్లి మండలం రేజర్ల దగ్గర ఓ కారులో ఈగల్ టీం సోదాలు జరిపింది. గంజాయితో పాటు కారు సీజ్ చేసి డ్రైవర్ ప్రబీణ్ బాత్రాను అరెస్ట్ చేసింది. అయితే నిందితుడు ప్రబీణ్ బాత్రాపై గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. గంజాయి రవాణా నెట్వర్క్, ఇతర నిందితుల ప్రమేయంపై నిందితుడు ప్రబీణ్ బాత్రాను ఈగల్ టీం పోలీసులు విచారిస్తున్నారు. కారు యజమాని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎస్ఐ పై స్థాయి అధికారులతో డీజీపీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఇందులో కింది స్థాయి పోలీసుల పనితీరుపై డీజీపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు క్యాంపు కార్యాలయాలు వదిలిపెట్టాలని సూచించారు. పోలీసులు నిత్యం ప్రజల్లో మమేకమై ఉండాలని ఆదేశించారు. ఎస్ఐ పై స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రజలతో టచ్లో ఉండాలన్నారు. మంచి పనిచేసే అధికారులకు రివార్డులు ఇస్తామన్న ఆయన తప్పుడు పనిచేసే అధికారులకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆల్వాల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. మేడిశెట్టి శ్యామరావు కుటుంబ సభ్యులతో కలిసి మెదక్ వెళ్లి వచ్చేసరికి దొంగలు అతని ఇల్లును గుల్ల చేశారు. దీంతో బాధితుడు ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. బాధితుడి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న వాచ్మెన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా దొంగ బయటపడ్డాడు. ప్రధాన నిందితుడు కొల్లి లోవరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేసి
దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను మరో ఇద్దరికి విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 13 తులాల బంగారం, 330 గ్రాముల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని 9వ మైలు తండాలో జరిగిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా పారదర్శకతతో కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. వీటితో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, కిచెన్ షెడ్, వంటశాల పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు, విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడంపై మండల విద్యాశాఖ అధికారినిపై మండిపడ్డారు. వెంటనే మరమ్మతులు పూర్తి చేసి స్టూడెంట్స్కు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభం కాస్త క్రెడిట్ వార్కు దారితీసింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రారంభం సందర్భంగా జేఎస్డబ్ల్యూ యాజమాన్యానికి, సజ్జన్ జిందాల్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం పనులు 2 ఏళ్లు నిలిపివేసిందని, ఇప్పటికైనా ప్రారంభమైనందుకు సంతోషంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే జగన్ ట్వీట్కు సజ్జన్ జిందాల్ రీట్వీట్ చేశారు. మీ ప్రభుత్వ హయాంలో వేగంగా ఇచ్చిన అనుమతుల వల్లే సాధ్యమైందన్నారు జిందాల్. ఫ్యాక్టరీని వేగంగా పూర్తి చేస్తామన్నారు. జిందాల్ పోస్టు రాజకీయంగా వేడి రగిల్చింది. తమ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రారంభం జరిగిందని టీడీపీ చెబుతుంటే ఇదిగో జిందాల్ ట్వీట్ చూస్తే అర్థమవుతోందని అంటున్నారు వైసీపీ కేడర్. దీంతో ఇరు పార్టీలు క్రెడిట్ వార్ను మరింత ముమ్మరం చేశాయి. రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఈ భారం చివరికి రాష్ట్ర ప్రజల మీద పడబోతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాధనంతో చేపట్టే ప్రతి ప్రాజెక్టుపై పారదర్శకత ఉండాలని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల తరపున ప్రశ్నించే హక్కు వైసీపీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం రైతులను చివరి ప్రాధాన్యతగా చూస్తోందని ఆరోపించారు. అమరావతిలో 1 చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా 20,000 వరకు ఖర్చు చేస్తున్నారని, దీనిపై తాము సందేహాలు వ్యక్తం చేస్తే అధికార పక్షం సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు. రాప్తాడు రాజకీయం వేడెక్కుతోంది. తనను హత్య చేసేందుకు రాప్తాడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలతో కలిసి లోకేష్ కుట్ర చేశారని వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే సురేంద్రబాబు కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చెందిన టిప్పర్తో తనను యాక్సిడెంట్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. తనకు గన్మెన్లను తొలగించడం కుట్రలో భాగమే అన్నారు. దీనిపై ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పందించారు. తోపుదుర్తి హత్యకు రాప్తాడు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలతో లోకేష్ తెచ్చివేశారన్న ఆరోపణల్ని సురేంద్రబాబు ఖండించారు. తోపుదుర్తిని చంపాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ నియామకం కోసం నిర్వహించిన కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మీటింగులో రితేష్ రెడ్డి జిందాబాద్ అంటూ ఒక వర్గం వాళ్లు కేకలు వేయడంతో మంత్రి సబిత ఎటూ తేల్చకుండా వెళ్లిపోయారు. బద్వేల్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై గత కొన్నాళ్లుగా టీడీపీ అధిష్టానం నానుస్తూ వస్తోంది. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డికి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి మధ్య నాయకత్వంపై రచ్చ జరుగుతోంది. దీంతో ఇన్ఛార్జీలను నియమించేందుకు నిన్న హడావిడిగా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. పార్టీ
కార్యకర్తలతో మంత్రి సవిత, కడప జిల్లా ఇన్ఛార్జ్ భూపేష్ సమావేశమయ్యారు. అయితే ఒక్కసారిగా రితేష్ రెడ్డి జిందాబాద్ అంటూ ఒక వర్గం వాళ్లు కేకలు వేయడంతో మంత్రి ఏ క్లారిటీ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. నంద్యాల జిల్లాలో ఔకు ప్రాంతానికి చెందిన ఓ రౌడీ షీటర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. రామన్న అనే వ్యక్తి హత్యలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో రౌడీ షీటర్ రామన్నపై అవుకు పిఎస్తో పాటు వివిధ పోలీస్ స్టేషన్స్లో 10 కేసులు నమోదయ్యాయి. తరచుగా నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్న ఈ రౌడీ షీటర్పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతను పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నగరంలో రామన్నతో దోపిడీ, దందాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న మరికొందరిని కూడా గుర్తించామన్నారు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. నేటి నుంచి పాపికొండల బోటింగ్ యాత్ర పునఃప్రారంభం కానుంది. భద్రతా కారణాలతో నిలిచిపోయిన పాపికొండల బోటింగ్కు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ యాత్ర రాజమండ్రి పుష్కర ఘాట్, భద్రాచలం నుంచి ప్రారంభమై గండిపోచమ్మ ఆలయం, పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం వరకు కొనసాగనుంది. విశాఖ టెకీ రాధాగాయత్రి హత్య కేసులో మరో హైడ్రామా చోటు చేసుకుంది. మరోసారి విచారణాధికారిని మార్చేశారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం విచారణాధికారి సంపూర్ణానంద గైరోలాను తప్పించి డిప్యూటీ ఎస్పీ జేసీ పంత్ను విచారణాధికారిగా నియమించారని గాయత్రి తల్లిదండ్రులు, బంధువులు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో 2 విచారణాధికారులను ఉన్నతాధికారులు మార్చేశారు. దీంతో రాధాగాయత్రి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. ఈ కేసులో ఎందుకింత గందరగోళం జరుగుతోందో అర్థం కాలేదన్నారు. యూట్యూబర్ రావణ్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ను దూషించిన కేసులో రావణ్కు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అనకాపల్లి జిల్లా పాయకాపురంలో మరో కేసు ఉండటంతో అక్కడి పోలీసులు రావణ్ను అరెస్ట్ చేసి పాయకరావుపేట తరలించారు. రౌడీ షీటర్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజు విచారణకు బ్రేక్ పడింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఐ నాగరాజును విచారించేందుకు నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రారంభం కావాల్సిన సిట్ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. విచారణ సందర్భంగా విజయవాడ 2వ ఏసీఎం కోర్టు విధించిన నిబంధనల్లో మార్పు కోరుతూ సిట్ అధికారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కూడా కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో హైకోర్టు నిర్ణయం వెలువడ్డ తర్వాతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీఐ నాగరాజు సిట్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని గుడిబండ మండలం కేంద్రంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రాత్రివేళ కాలనీలో ఇళ్ల వద్దకు వచ్చిన ఎలుగుబంటి సంచరించింది. ఇది గమనించిన ప్రజలు కర్రలతో తరిమేశారు. ఎలుగుబంటిని సమీప కొండల్లోకి తరిమేయడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎలుగుబంటి సంచారంతో రాత్రివేళల్లో అత్యవసర పనులకు బయటకు రావాలంటే గ్రామ ప్రజలు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్కు సంబంధించి మెటా యాజమాన్యానికి కేంద్రం నోటీసులు ఇచ్చింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ను ఇన్స్టాలో ప్రమోట్ చేసే యాడ్స్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ను ఎలా అనుమతించారంటూ కేంద్రం సీరియస్ అయింది. అడ్డుకునేందుకు మెటా ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో మెటా కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ ప్రతిపాదించిన యూజర్ నేమ్ ఫీచర్పై కూడా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కాములు, గుర్తింపు చౌర్యం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ మెటాకు ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు పంపించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ ట్రిప్లో భర్త హత్య కేసులో నిందితురాలు సోనం బెయిల్పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సోనంకు బెయిల్ రద్దు చేయాలని మేఘాలయ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని మేఘాలయ సర్కార్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. కాబోయే భర్తను ఇటీవల పూణేలోని లోహగఢ్ కోటపై నుంచి తోసి చంపేసిన సియా గోయల్ కేసును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం సోనం బెయిల్ను రద్దు చేయకపోవటానికి కారణాలను వివరించింది. ప్రాథమికంగా హైకోర్టు ఈ కేసును డీల్ చేసిన విధానంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నేరం ఎంత తీవ్రమైందైనా చట్టం ముందు నేరం నిరూపితమయ్యే వరకు నిందితులను అమాయకులుగానే భావించాల్సి ఉంటుందని బెంచ్ వ్యాఖ్యానించింది. ముంబైలో వానలు దంచికొడుతున్నాయి. ఏ రోడ్డు చూసినా నీళ్లతో నిండిపోయి కనిపిస్తోంది. నిన్న కూడా భారీ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా రెయిన్ఫాల్ రికార్డైంది. దీంతో బయటకు వెళ్లాలంటేనే ముంబై వాసులు వణికిపోతున్నారు. ఇక లోకల్ రైళ్లు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. తమిళనాడు సీఎం విజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనిత ఆర్ రాధాకృష్ణన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. రీసెంట్గా నిర్వహించిన డీఎంకే బహిరంగ సభలో రాధాకృష్ణన్ సీఎంనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ను అసెంబ్లీలో ఆయన ప్రవర్తనను ఎగతాళి చేస్తూ రాధాకృష్ణన్ మాట్లాడారు. దీనిపై టీవీకే నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను అణచివేస్తోందని ఆరోపించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న సంఘ్ విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో హిందూ సమాజం సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఉదంతం అత్యంత దురదృష్టకరమని అన్నారు సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోస్బడే. ఆలయ ట్రస్ట్లోని పాలనాపరమైన లోపాలను తక్షణమే సరిదిద్ది భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ శాశ్వతంగా అడ్డుకట్ట వేసే వరకు 1960 నాటి ఈ ఒప్పందం నిలిపివేత దిశగానే ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ చేస్తున్న విమర్శల్ని, హెచ్చరికలను తీవ్రంగా తోసిపుచ్చింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వివరాలను వెల్లడించారు. ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే ఉందని, నీటిని ఆయుధంగా మార్చవద్దంటూ పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సహా ఇతర మంత్రులు చేసిన హెచ్చరికల్ని ఆయన తిప్పికొట్టారు. తన అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాకిస్తాన్ ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేస్తోందని ఆయన విమర్శించారు. అయోధ్య రామాలయానికి భక్తులు ఇచ్చిన విరాళాల్ని దోచుకున్నారంటూ బీజేపీపై శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం ముంబైలోని దాదర్ కబూతర్ ఖానా హనుమాన్ ఆలయం వద్ద రామ్ రక్షా నిరసన నిర్వహిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్ధవ్ పిలుపునిచ్చారు. తాను స్వయంగా పార్టీ నేతలు, శివ సైనికులతో కలిసి నిరసనకు నాయకత్వం వహిస్తానని వెల్లడించారు. రామ జన్మభూమి ఉద్యమం వల్లే బీజేపీ ఎదిగిందని ఉద్ధవ్ అన్నారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నెలకొన్న నాయకత్వ వివాదంలో తొలి మహిళా అధ్యక్షురాలు శ్వేతా మేనన్కు భారీ ఊరట లభించింది. కొత్తగా ఏర్పడ్డ 9 మంది సభ్యుల తాత్కాలిక కమిటీ కార్యకలాపాలను నిలుపుదల చేస్తూ
ఎర్నాకుళం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శ్వేతా మేనన్ నేతృత్వంలోని కార్యవర్గమే కొనసాగాలని స్పష్టం చేసింది. జూన్ 21న జరిగిన అమ్మ వార్షిక సర్వసభ్య సమావేశంలో తీవ్ర వ్యతిరేకత, అంతర్గత విభేదాల కారణంగా శ్వేతా మేనన్ ఆమె కార్యవర్గం రాజీనామా చేసింది. ఆ తర్వాత కొత్త ఎన్నికలు జరిగే వరకు వ్యవహారాలు చూసేందుకు నటుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ పిషారెడ్డి నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన డీప్ ఫేక్ చిత్రాలు, అసభ్యకర కంటెంట్కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతి జింతా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న ఈ అభ్యంతరకర కంటెంట్ను వెంటనే తొలగించేలా ఆదేశాలివ్వాలని ఆమె న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు వెబ్సైట్ల నుంచి ఇలాంటి తప్పుడు కంటెంట్ను తొలగించడానికి ఒక ప్రాక్టికల్ ప్రోటోకాల్ రూపొందించాలని ఆదేశించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఏపీలో రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు అల్లూరి, ఏలూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది.